Audio Jungle. Audio Jungle. మిత్రులారా, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు, ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు, దరఖాస్తు ఎలా చేయాలి, జీతం ఎంత, ఎన్ని పోస్టులు ఉన్నాయి, తదితర వివరాలన్నీ మీకు వివరిస్తాను. తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి: కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుకోండి. చూడండి, ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి ఇవి ఖాళీలు చూడండి. మొత్తం 309 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఈ 309లో కూడా ఇక్కడ మనకి కేటగిరీ వారీగా కూడా ఇవ్వటం జరిగింది. చూడండి, అన్రిజర్వ్డ్ 125, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ 72, ఎస్సీ కేటగిరీ 55, ఎస్టీ కేటగిరీ 27, పీడబ్ల్యూబీడీలో ఒక 7 పోస్టులు ఉన్నాయి అన్నమాట. అంటే రిజర్వేషన్ ఆధారంగా కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ పోస్టులు. తర్వాత మనం ఇంకా చూస్తే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. బ్యాచిలర్ డిగ్రీ బీఎస్సీ చేసి ఉండాలి. ఇందులో బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుగా ఉండాలి. అలాగే ఒకవేళ మీరు బీఎస్సీ లేదనుకోండి, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు. తర్వాత ఇంకా మనకి చూస్తే ఏజ్ విషయానికి వచ్చేసరికి చూడండి, మ్యాక్సిమం వయసు 27 సంవత్సరాలు. ఎప్పటికీ 24/5/2025 నాటికి. అలాగే ఎస్సీ కేటగిరీ లేదా ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాల వయసులో సడలింపు ఉంది. ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయసులో సడలింపు ఉంది. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వయసులో సడలింపు ఉంది. అంటే 27 సంవత్సరాల గరిష్ట వయసు. అది కాకుండా అదనంగా ఈ వయసును యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ ప్రారంభం 25/4/2025 నుండి అప్లికేషన్లు ఓపెన్ అవుతున్నాయి అన్నమాట అందులో. అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 24/5/2025. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత వారు తెలియజేస్తారన్నమాట. ఇక జీతం విషయానికి వచ్చేసరికి చూడండి, ఇది గ్రూప్ బి E1 లెవెల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి 40,000 జీతంగా మినిమం. అలాగే 40,000 నుండి 1,40,000 వరకు వీరికి జీతం వర్తిస్తుంది అనమాట. అలాగే డిఎన్ఎస్ అలవెన్స్ 35%, హెచ్ఆర్ఏ అలవెన్స్, ఇతర బెనిఫిట్స్, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ, మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి. అంటే సుమారుగా ఒక 13 లక్షల జీతం నెలకి వీరు అందుకుంటారనమాట. తర్వాత ఇంకా ఏ విషయాలు ఉన్నాయి చూద్దాం మనం ఒకసారి. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే కనుక మనం అయితే ఫస్ట్గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ పరిశీలించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాల్ఫర్ చేస్తారనమాట. కంప్యూటర్ టెస్ట్కి కూడా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది. దానిలో ప్రతిభ కనిపించిన అభ్యర్థుల్ని మరలా ఎంపిక చేస్తారు. అందులో వివిధ రకాల అప్లికేషన్ వెరిఫికేషన్ కానీ, వాయిస్ టెస్ట్ కానీ, రకరకాల టెస్టులు కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. అయితే నెగిటివ్ మార్క్ లేదు ఎగ్జామినేషన్లో. సిలబస్ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. ఆ సిలబస్ కూడా చెక్ చేసుకోండి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా అదే సైట్లో ఉంచుతారని ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులు పరిశీలించుకోండి. అయితే తర్వాత ఇంకేమైనా విషయాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇవన్నీ జనరల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్లు ఉన్నాయి. అది ఇంకా లింకు ప్రస్తుతానికైతే అందుబాటులో లేదు. లింక్ ఎనేబుల్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేయండి. ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు కూడా చూద్దాం ఎంత ఇచ్చాడో ఒకసారి. మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలుగా ఇవ్వటం జరిగింది ఇక్కడ. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కానీ, మహిళలు కానీ, లేదా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి ఫీజు నుండి మినహాయింపు ఉన్నది అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. మిగిలిన కేటగిరీ అభ్యర్థులు మాత్రం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ లేదా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పూర్తి చేసిన వారు ఫీజు ఎగ్జామ్షన్ ఉంది. ఈ నోటిఫికేషను ఎక్కువ జీతంతో ఉన్నది కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.